వచ్చిన అయ్యగారికి కూడి వచ్చిన అందరికీ వందనాలు. యేసుదాస్ అయ్యగారు మా ఆత్మీయ తండ్రి. అయ్యగారి ద్వారానే మేము రక్షణలోకి వచ్చినాము. మా కుటుంబము అయ్యగారు ఎంత బాగా వాక్యం చెప్పేదంటే అసలు ఎంత అర్థం కానల్లో కూడా ఆ వాక్యం అంత బాగా అర్థమవుతుండేది. మాకు బోర్డు మీద రాసి మరి ఒక టీచర్ లాగా ప్రతి వర్డ్కి ఒక ఇంగ్లీష్ సాంగ్స్ నేర్పించేది, వాక్యం నేర్పించేది. మేము బాధలో ఉంటున్నప్పుడు కూడా మంచిగా మాకు ధైర్యం చెప్తుండేది వాక్యం ద్వారా. దేవుని బిడ్డలు ఇట్లా ఉండాలి, బాధపడద్దు, దేవుడు తోడుకుంటాడని. ప్రతి ఉదయం అందరి కోసం మొగాలేసి 3 గంటల నైట్ పొద్దున 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన అందరి కోసం ప్రార్థన చేసినని చెప్పేటోళ్ళు. ఇంత మంచి అయ్యగారు మాకు దేవుడు ఇచ్చినందుకు దేవుని వందనాలు. ఆయన లేనందుకు మాకు బాధగా ఉంది. వాళ్ళ కూతుర్ని ఏ విధంగా ప్రేమించేవారు మమ్మల్ని కూడా ఆ విధంగా ప్రేమించేవారు. ఆయనకు కాలుకు మొన్న 2 months బ్యాక్ ఆపరేషన్ అయినప్పుడు కూడా ఆ కాలు కట్టుకొని కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుండే. ఆయన చూసి దేవా ఈ పాస్టర్ నుంచి ఇంకా ఎంత నేర్చుకోవాలి అని మాకు ఆశ ఉంటుండే. ఆయన సమయం కాదు, ప్రార్థన కాదు, ఎప్పుడు వచ్చినాను కూడా ఏ టైంలో వచ్చినా కూడా మాకు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటుండే. ఆ వాక్యం ద్వారా మేము మస్తు బలపరచబడతాం. ఇంకా నువ్వు చాలా నేను అయ్యగారి దగ్గర నేర్చుకోవాలని ఆశ ఉండే. కానీ దేవుడు అయ్యగారు కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను సత్యదేవుని తెలుసుకోవడానికి కారణము యేసుదాస్ అయ్య గారు. మా కోసము, మా కుటుంబం కోసము ఎంతో ప్రార్థన చేశారు, ప్రయాసపడినారు. మేము రక్షించబడాలని ఎంతో ప్రార్థన చేసినారు, ఎంతో మొఖాల్లో ప్రార్థన చేసినారు. మాకు అన్ని వివరించి చెప్పేది. నిజంగా నేను యేసుప్రభుని నమ్ముకోవడానికి మొదట దేవుని కృప అయితే, రెండవది అయ్యగారి ప్రయాస, ప్రార్థన. నేను దేవుని నమ్ముకొని నేను ఇప్పుడు ఒక సేవకురాలుగా మారినంటే అది కేవలము దేవుని కృప, పాస్టర్ గారి యొక్క ప్రార్థన. 2003లో ఇక్కడికి వచ్చారు అయ్యగారు. మా కోసం ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో ప్రయాసపడ్డారు. 2004లో నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు అసలు బైబిల్ గురించి నాకు ఏమీ తెలియదు. అయ్యగారే నాకు కొంచెం చెప్పారు. అక్కడికి పోయినాక బైబిల్ కూడా ఆయన కొనిచ్చారు. నేను ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేసి నేను మరి హుజురాబాద్ దగ్గర పోతిరెడ్డిపేట గ్రామంలో, పోతిరెడ్డిపేట వెంకటోపల్లె విలేజ్లలో సేవ చేస్తున్నానంటే అయ్యగారి ప్రార్థన. మొన్న లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో అయ్యగారు సముద్రరేఖ దగ్గరకు వచ్చి నా దగ్గర కూడా వచ్చారు. బయట పడుకున్నాం, ఎండాకాలము బాగా దోమలు కుడుతున్నాయి. కానీ అయ్యగారు 3 గంటలు లేసి 6 గంటల దాకా ప్రార్థన చేసిరు. నేను అర్ధగంట కంటే ఎక్కువ చేయలేకపోయినా. చూసిన అయ్యో అయ్యగారు ఇంత పెద్ద వయసు కదా, ఎంత ప్రార్థన చేస్తున్నారు, నేను అర్ధగంట కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను అని అడిగిన ఆల్రెడీ. అయ్యగారు నేను మిమ్మల్ని చూసి బాగా నేర్చుకోవాలి, చాలా ప్రార్థన చేస్తున్నారంటే నాకు అలవాటు అయిపోయింది చదువుకున్నప్పటి నుంచి వేసమని అని చెప్పేసి నవ్వి చెప్పిండు. మీ అందరి కోసము, మీకోసము, మీ చిన్న చెల్లె, మీ పెద్ద చెల్లె, మీ అమ్మ నాన్న, రాజరత్నము, సుందరు, ప్రభాకరు అందరి కోసం ప్రార్థన చేసే వరకే ఇంత టైం అవుతుంది. నేను రోజు మీకోసం ప్రార్థన చేస్తానేవాడు. సేవలో నాకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నేను అయ్యగారికి ఫోన్ చేసి చెప్పేదాన్ని. నెలకొక్కసారైనా నాకు ఫోన్ చేసి, నేను మామూలుగా ఏదైనా డౌట్ వస్తేనే ఫోన్ చేసేది కానీ అయ్యగారితో మాట్లాడాలని చేయకపోతే ఈ మధ్యలో చేస్తుంది అయ్యగారికి ఆరోగ్యం బాగాలేదని. అయ్యగారు ప్రతి నెల నాకు ఫోన్ చేసి ప్రమోద్ బాగున్నాడా, పిల్లలు బాగున్నారా, నువ్వు బాగున్నావా, సేవ ఎట్లున్నది, పిల్లల్ని బాగా చదివించు, వాళ్ళు ఎంత చదువుతున్నారని నెలకొక్కసారైనా ఫోన్ చేసి అడిగేది. మా కోసము ఒక ప్రార్థన యోధుడు ప్రార్థన చేసి ప్రార్థన పరుడు లేడని ఒక బాధ. అయ్యగారు ఇప్పుడు ప్రశాంతంగా పరదేశంలో ఉన్నాడు కానీ నా పుట్టినూరు ఇది, నా గ్రామం కోసము, మా కోసము మోకాళ్ళ మీద ఏడ్చేవారు, గోజాడేవారు లేరని నేను మొన్న నుంచి ఏడుస్తా ఉన్నాను. ప్రభువా ఒక్కనాడ సిద్ధపరచు అట్లాగా అని చెప్పేసి నేను ఏడుస్తున్నాను. నేను నిజంగా సత్యదేవుని నమ్ముకొని ఆయన సేవ చేస్తున్నానంటే కారణం అయ్యగారు. నా కుటుంబం మొదట నేను రక్షించబడ్డారు, తర్వాత నా కుటుంబం రక్షించబడ్డది. దీనంతటికీ ప్రయాస పాస్టర్ గారు మాత్రమే. కొన్నిసార్లు మా నాన్న హార్ట్ మనిషి కాబట్టి, హార్ట్ పేషెంట్ కాబట్టి మా నాన్న కూడా చెప్పలేని విషయాలు నేను అయ్యగారికి చెప్పేది. కొన్నిసార్లు మా పాస్టర్ గారు ఇంటికాడ లేనప్పుడు కొత్త ఇళ్లకు దర్వాజెత్తే విషయంలో గానీ, సారీ ఫంక్షన్ విషయంలో గానీ ఏమైనా చిన్న డౌట్లు వస్తే అయ్యగారు మరి ఎట్లా ఏం వాక్యం చదవాలా, ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా నడిపించాలని నేను అడిగేది. అది ఎప్పుడు ఏది డౌట్ అడిగినా కూడా విసుగకుండా మంచిగా సహనంతో చెప్పేవాడు. చాలా సాత్వికుడు మా పాస్టర్ గారు. ఆయన కోపంలో నేను ఆయన మనసులో నేను ఆయనలో ఎప్పుడు కోపం చూడలేదు. ఎప్పుడు చూసినా మా కోసం ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆయన వెళ్ళినందుకు నాకు బాధ కంటే మా కోసం మొరపెట్టేవారు, నా గ్రామం కోసం మొరపెట్టేవారు లేరనే నేను మొన్న నుండి ఏడుస్తున్నాను. దానికోసం మీరు కూడా ప్రార్థన చేయండి.
దేవుడి సాక్ష్యం దీవించునుగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా.